గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆర్థోపెడిక్ సమస్యలు. అంటే గేరియాట్రిక్స్ ఆర్థోపెడిక్ అంటే ఏంటి, అలాగే జాయింట్ లో ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎందుకు వస్తాయి, ఇన్ఫెక్షన్స్ కి ఆపరేషన్ అవసరమా, అలాగే బోన్ ట్యూమర్స్ గురించి, మెయిన్ గా వృద్ధుల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు ఓమ్ని హాస్పిటల్ నుంచి డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఆర్థోపెడిక్ సమస్యలు కాబట్టి మెయిన్గా ఎక్కువగా అంటే ఇవాళ మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయబోయేది వృద్ధుల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యలు. సో ఈ సమస్యలు వాళ్ళకే మెయిన్గా ఎందుకు ఎక్కువగా వస్తాయి? అన్ని బాడీ పార్ట్స్కి ఏజ్ అవుతున్నట్టు బోన్ అండ్ జాయింట్స్ కూడా ఏజ్ అవుతూ ఉంటాయి మా. సో బేసిక్గా వృద్ధులలో వచ్చే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ వన్ ఈజ్ బికాస్ ఆఫ్ మన బోన్లో కాల్షియం తక్కువయ్యి ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే బోన్ వీక్ అవ్వడం అనేది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వాట్ యూ అంటే వృద్ధులలో వచ్చే కామన్గా వచ్చే ఇష్యూస్. దానివల్ల ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, లేదా బోన్ వీక్ అయినందువల్ల వెన్నెముక దగ్గర ఫ్రాక్చర్ అయినప్పుడు అది మళ్ళీ అది న్యూరలాజికల్ డెఫిసిట్ అయ్యడం, అంటే పక్షవాతం అలాంటిది ఏమైనా రావటం, లేదంటే బ్యాక్ పెయిన్ రావటం, లేకపోతే వేరే బోన్స్లలో ఈ బోన్ వీక్ అయినందు కారణంగా అక్కడ ఫ్రాక్చర్స్ అవ్వటం, ఈజీగా ఫ్రాక్చర్, చిన్న చిన్న దెబ్బలు తగిలినా కానీ లేకపోతే జస్ట్ స్లిప్ అయినా కానీ ఫ్రాక్చర్స్ కావటం, ఇలాంటివి ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ ఏమో డీజనరేటివ్ డిసీజెస్, అంటే అరుగుదల, జాయింట్లలో అరుగుదల. ఈ జాయింట్లలో మోకాళ్ళల్లో అరుగుదల అనేది ఇండియన్ పాపులేషన్కి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అలానే హిప్ జాయింట్స్, అంటే ఈ హిప్ దగ్గర ఉన్న జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ కూడా అరగడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. దిస్ ఈజ్ మోర్ కామన్ ఇన్ వెస్టర్న్ పాపులేషన్ అండి. అంటే యూరోపియన్ పాపులేషన్లో ఇది కామన్గా హిప్ జాయింట్ కనిపిస్తూ ఉంటుంది, బట్ ఇండియన్ పాపులేషన్లో నీ జాయింట్ కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇన్ కేస్ వేరే జాయింట్ దగ్గర ఎప్పుడన్నా ఫ్రాక్చర్ అయి ఉంటే, అంటే యంగ్ ఏజ్ గ్రూప్లో ఎప్పుడన్నా 30s 40sలో ఎప్పుడన్నా ఫ్రాక్చర్ అయితే అవి ఓల్డర్ ఏజ్ గ్రూప్కి కొంచెం తొందరగా అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. అలానే షోల్డర్ జాయింట్లో కూడా బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్, అంటే కఫ్ టేర్ అంటాం, అంటే ఇక్కడ నరాలు ఏదన్నా యంగ్ ఏజ్ గ్రూప్లో చిట్లు ఉంటే అది ఆ బోన్ కొంచెం రబ్ అయ్యి అక్కడ కూడా ఆర్థరైటిస్ వచ్చి జాయింట్ అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కామన్గా ఈ 2 కేటగిరీస్లో మనకి కనిపిస్తాయి. ఇవే కాక మనకి ఆల్సో వీ సీ బికాస్ ఆఫ్ ఇమ్యూనోసప్రెషన్, అంటే ఈ డయాబెటీస్ కానీ లేకపోతే వేరే ఇమ్యూనోసప్రెషన్ కానీ ఇది ఓల్డ్ ఏజ్ గ్రూప్లో కామన్గా కనిపిస్తుంటుంది. సో వీటి వల్ల, ఈ షుగర్ వల్ల కానీ దేని వల్ల కానీ బాడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు బాడీలో ఇన్ఫెక్షన్స్, లైక్ జాయింట్స్లో ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే బోన్స్లో ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఆల్సో ఈజ్ వన్ రీజన్ ఫర్ ద ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ గ్రూప్. అలానే లాస్ట్లీ ట్యూమర్స్, అంటే కణితులు, క్యాన్సర్లు కూడా ఈ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో 2 రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎముకల్లో కానీ జాయింట్స్లో కానీ. ఒకటేమో ప్రైమరీ బోన్ ట్యూమర్స్, ఒకటేమో సెకండరీ బోన్ ట్యూమర్స్. ప్రైమరీ బోన్ ట్యూమర్స్ అంటే స్వతహాగా ఈ బోన్లో నుంచే వచ్చే ట్యూమర్స్ని, క్యాన్సర్స్ని ప్రైమరీ బోన్ ట్యూమర్స్ అంటాం. లైక్ మల్టిపుల్ మైలోమా అని చెప్పేసి, కాండ్రోసార్కోమా అని చెప్పేసి, ఇవి ఓన్లీ బోన్ నుంచి స్వతహాగా వస్తూ ఉంటాయి. అదే సెకండరీ క్యాన్సర్స్ అనేది వేరే అవయవాల నుంచి బోన్కి పాకి అక్కడ ఫ్రాక్చర్స్ అవ్వటము, లేదంటే బోన్ వీక్ అవ్వటము, లేదంటే నడవలేకపోవడము, లేకపోతే పనులు చేసుకోకపోవడం అనేది సెకండరీ ట్యూమర్స్ అనేది అంటాం. ఓకే, ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి నరేష్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ నరేష్ గారు, చెప్పండి. సార్, మా నాన్నగారికి ఇక్కడ మోకాళ్ళు నొప్పి ఉందండి. ఓకే. మోకాళ్ళు బాగా అరిగిపోయినట్టు తిరిగిమంటున్నాయి అంటున్నారండి. ఓకే. బాగా ఇబ్బంది పడుతున్నారు నడవటానికి. ఓకే. ఏమన్నా ఆపరేషన్ చేయొచ్చండి? ఇది మోకాళ్ళ చిప్ప అరగటము అనేది దాదాపు 4 స్టేజెస్ ఉంటాయండి. ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో సర్జరీ అవసరం పడదు. కొన్ని మెడిసిన్స్ తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. బట్ స్టేజ్ 3, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉంటే మాత్రం అప్పుడు సర్జరీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇది మోకాళ్ళ చిప్ప మార్పిడి ఆపరేషన్ అంటాం కదా, అది చేసుకోవాల్సి వస్తుంది. అది ఒకసారి మీరు మీ ఫాదర్ని తీసుకుని వస్తే నేను ఒకసారి చూసి నేను క్లియర్గా చెప్పగలుగుతాను.
ఓకే, ఈ గేరియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటండి, ఎవరికి వస్తుంది ప్రాబ్లం? సో జిరియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే జిరియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే అబౌవ్ 60 ఏజ్ గ్రూప్ ని జిరియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటాం. సో జిరియాట్రిక్ లో ఆర్థోపెడిక్స్ ప్రాబ్లమ్ ని జిరియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అని ఒక టర్మినాలజీ అండి. ఓకే, అది ఎవరికి వస్తుందండి? సో ఎనీవన్ అబౌవ్ 60 years old. ఓకే, మనం సిమ్టమ్స్ అనేవి ఈ వీటిలలో ముందే కనిపెట్టలేమా, ఒకవేళ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి? దట్స్ అ వెరీ వ్యాలిడ్ థింగ్ అండి. సో మెజారిటీ ఆఫ్ జిరియాట్రిక్ పాపులేషన్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది ఫ్రాక్చర్స్ అవ్వటం, అంటే బోన్ వీక్ అయ్యి ఫ్రాక్చర్స్ అవ్వటం, అంటే చిన్న బాత్రూమ్ లో వెళ్ళి స్లిప్ అవ్వగానే అక్కడ ఫ్రాక్చర్ అవ్వటం. ఇది యంగ్ ఏజ్ గ్రూప్ లో బిలో 50 ఆ ఏజ్ గ్రూప్ లో జనరల్ గా రాదు అది. బట్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో ఎందుకు వస్తుంది అంటే బోన్ వీక్ అయినందుకు వస్తుంది. సో ఈ వీకెనింగ్ ఆఫ్ ద బోన్ అనేది చాలా రీజన్స్ ఉంటాయి దీనికి. వీటిని ఆల్సో ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే బోన్ వీక్ అయినందుకు వచ్చే ఫ్రాక్చర్స్. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. సింప్లెస్ట్ అండ్ మెనీ మోర్ కామన్లీ ద రీజన్ వై వీ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ అవర్ పాపులేషన్. ఇండియన్ పాపులేషన్ లో చాలా వైటల్ గా ఉంటుంది. సో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది రెక్టిఫై చేసుకోవటం, కాల్షియం అనేది అప్టేక్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవటం. అలానే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు టీ కాఫీ తాగుతాము సో కాల్షియం బాగా వస్తుంది, మిల్క్ బాగా తాగుతామని. యాక్చువల్లీ టీ కాఫీలో వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ఈ కాల్షియం అబ్జర్వ్ చేసుకునే శక్తి తగ్గిపోతుంది. సో ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ టీ అండ్ కాఫీ ద కాల్షియం మే నాట్ బి రీచింగ్ అవుట్. అలానే కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఓరల్ గా చాలా కాల్షియం తీసుకున్నా గానీ అబ్జర్వ్ కాకపోవచ్చు, బికాస్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో ఈ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని కణితులు ఉంటాయి. ఈ థైరాయిడ్ వెనకాల చిన్న గ్రంథి ఉంటుంది, దాన్ని పారాథైరాయిడ్ అంటాం. సో ఆ పారాథైరాయిడ్ లో చిన్న ట్యూమర్ వచ్చినా కానీ బోన్స్ లో చిల్లులు పడడము, ఫ్రాక్చర్స్ అవడము అవుతూ ఉంటాయి. అలానే నేను ఇందాక చెప్పినట్టుగా మల్టిపుల్ మైలోమా అనే ఒక క్యాన్సర్ ఉంటుంది, అది బోన్ మ్యారోలో వచ్చే క్యాన్సర్. దానివల్ల కూడా ఈ బోన్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ కామన్ రీజన్స్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. వీటిని మనం ఏ రకమైన ప్రాబ్లము అనేది మనం తెలుసుకుని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ చేసుకుంటే ఇట్ విల్ బి అవాయిడబుల్. ఓకే, మరో కాలర్ ఖమ్మం నుంచి స్వాతి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్. గుడ్ ఈవినింగ్ మా స్వాతి, చెప్పండి మా. సార్ మా నాన్నగారికి షోల్డర్ పెయిన్ అని 6 months అయింది. 6 months నుంచి ప్రాబ్లం ఉంది. అది ఏంటి అని 3-4 members చూపించినా కండ బ్రేక్ అయిందని అన్నారు ఒకసారి, అది కాదని మళ్ళీ ఒకసారి అన్నారు, అది బోన్ పెయిన్ అన్నారు. అది కాదు, ఈ మధ్య మళ్ళీ ఎంఆర్ఐ తీయించాం. ఎంఆర్ఐ లో ఏంటంటే ట్యూబర్కులోసిస్ అన్నారు, బోన్ టీబీ అన్నారు. మళ్ళీ బోన్ కి సంబంధించి అది లోపల ఉన్న టెస్ట్ చేశారు, మళ్ళీ లోపల బోన్ లోపలది లోనేంటి నెగిటివ్ వచ్చింది. ఏమన్నారు? అది నెగిటివ్ వచ్చింది రిపోర్ట్, దాంట్లో టీబీ లేదు. టీబీ లేదు. మళ్ళీ కళ్ళ టెస్ట్ చేశారు, అందులో టీబీ లేదన్నారు. డాక్టర్ అయితే పర్టికులర్ గా అది టీబీకి సంబంధించింది అంటున్నారు. రైట్ మా. సో ఇప్పుడు మీ ఫాదర్ కి వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉన్నారో మీరు డిస్క్రైబ్ చేస్తున్నట్టు రేడియోలాజికల్ అంటే ఎంఆర్ఐ పిక్చర్ ఏమో ట్యూబర్క్లోసిస్ లేదా సర్టన్ అమౌంట్ ఆఫ్ ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కనిపిస్తుంది అంటున్నారు, కానీ అక్కడ నుంచి ముక్క తీసి టెస్ట్ పంపించినప్పుడు దాంట్లో టీబీ లేదు అని వచ్చింది అంటారు, అంతేనా? అది సిఆర్పి లెవెల్ ఏమో 6 ఉండాల్సింది, 93 mg/L ఉంది. రైట్. సో బేసిక్ గా తనకి ఏదో ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ ఉందమ్మా జాయింట్ లో. సో తనని ఒకసారి తీసుకొని రండమ్మా. హీల్ డెఫినెట్లీ రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ మా. ఒకసారి తీసుకొని రండి, చూసి నేను క్లియర్ గా చెప్పగలుగుతాను ఏంటి ప్రాబ్లము, నెక్స్ట్ ఏం చేయాలి అనేది. కానీ అది ఆ జాయింట్ ని అలానే ఉంచితే మాత్రం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నదమ్మా. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్, ప్లీజ్ గెట్ హిమ్. ఓకే, ఈ మధ్య కాలంలో ఈ బాధితులు ఎక్కువగా పెరిగిపోతున్నారు కదా. సో ఇంతకుముందు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే విటమిన్ సి అండ్ డి డెఫిషియన్సీ ఉండడం వల్లే ఈ బాధితులు పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. సో ఇదే కారణమా? నేను దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఇందాక నేను చెప్పినట్టుగా దే ఆర్ సో మెనీ రీజన్స్. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా సర్వసాధారణంగా కనిపించే రీజన్. అండ్ సింపుల్ గా కాల్షియం తర్వాత వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటే ఇది రెక్టిఫై అయ్యే ప్రాబ్లం. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ వన్ ఆఫ్ ద రీజన్. దట్ ఈస్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ ద రీజన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ విచ్ ఈస్ వెరీ ఈజీలీ డయాగ్నోజబుల్. అంటే ఈజీగా దాన్ని ఒక చిన్న టెస్ట్ చేసి మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అని ఇందాక నేను చెప్పినట్టుగా అవి అవాయిడ్ చేసే అవకాశం ఉంది. బట్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టుగా
దేర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్. కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లివర్ ప్రాబ్లమ్స్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్లో కూడా ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉన్నది. సో వీటిని మనం కరెక్ట్గా ఏంటో కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకుని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్రాక్చర్స్ కాకుండా ఉంటాయి. ఓకే, మరో కలర్ హైదరాబాద్ నుంచి జయలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో అండి. అమ్మా జయలక్ష్మి చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నాకు విపరీతంగా కాళ్ళ నొప్పులు ఉన్నాయి డాక్టర్ గారు. అవి జాయింట్ పెయిన్స్. జాయింట్ పెయిన్స్ ఇవి ఎక్కడ అంటే ఏళ్ళు పింక్ కలర్ లోకి వచ్చేస్తున్నాయి, బాగా పింక్ కలర్ లోకి వచ్చేసి విపరీతంగా నొప్పులు వస్తున్నాయండి. ఓకే. దానికి లోపల అరికాళ్ళలోంచి కూడా మంటలు, పోట్లు. ఓకే. అమ్మా మీ ఏజ్ గ్రూప్ ఎంతమ్మా? హలో హలో అమ్మా, ఏజ్ ఎంతమ్మా? నమస్తే అండి. మీ ఏజ్ ఎంత అండి జయలక్ష్మి గారు? 60 సంవత్సరాలండి. 40 సంవత్సరాలా? 60. ఓకే. అమ్మా ఈ మధ్య కాలంలో ఏదైనా వైరల్ ఫీవర్స్ అట్లాంటిది ఏమైనా వచ్చిందమ్మా మీకు? ఏమండి షుగర్ బాగుందండి. షుగర్ ఉంది. ఓకే. మీ అరికాళ్ళ నొప్పులు ఏదైతే ఉందో అది షుగర్ వల్ల వచ్చే అవకాశం ఉందమ్మా. ఎందుకంటే లాంగ్ టర్మ్ గా షుగర్ ఉంటే నరాలు దెబ్బతింటాయి, దానివల్ల కూడా అరికాల మంటలు అయ్యి వచ్చే అవకాశం ఉంటాయి. అవే కాక ఇంకొన్ని రక్తంలో చేంజెస్ ఉన్నా కానీ అరికాలలో మంటలు వస్తాయి. అవి ఒకసారి మీరు వస్తే నేను ఒకసారి చూసి చెప్తాను. ఈ సెకండ్ ప్రాబ్లం ఏదైతే ఉందో కీళ్ళ నొప్పులు అని చెప్తున్నారు. ఈ కీళ్ళ నొప్పులు అనేది కీళ్ళ వాతం ఉండే అవకాశం ఉన్నది. లేదంటే ఈ లాస్ట్ 6 months 1 year లో మీకు వైరల్ ఫీవర్స్ ఏమన్నా వచ్చినా కానీ అవి పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అయ్యే అవకాశం ఉన్నది. సో వీటిని కొన్ని బ్లడ్ టెస్టులు చేసి మనకి మేజర్ ప్రాబ్లమ్స్ లేదు అంటే దానికి మెడిసిన్స్ పెట్టుకుంటే తగ్గిపోతుందమ్మా. సార్, ఈ జాయింట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్థోపెడిక్ సమస్యలు ఏవైనా కానీ పేషెంట్ వాళ్ళు అది బాగా పెయిన్ఫుల్ గానీ అయినా కానీ లేకపోతే ఆ స్టేజ్ వాళ్ళు గుర్తించి మీ దగ్గరకు వచ్చేసరికి ఏ స్టేజ్ లో వస్తున్నారు? జనరలీ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. వెన్ ఐ యూస్ టు వర్క్ అబ్రాడ్ మీకు ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్ 1 స్టేజ్ 2లోనే పేషెంట్లు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. సో మనకు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయకుండానే కొన్ని హెచ్టిఓ హైటీపీగా ఆస్టియోటమీ అని చెప్పి ట్యూబరకల్ ఎలివేషన్ అని చిన్న ఆపరేషన్స్ ఉంటాయి జాయింట్ రిప్లేస్మెంట్ చేయకముందలే. యూనికాన్లర్ జాయింట్ రిప్లేస్మెంట్ ఇవి చేసేవాళ్ళం. సో బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాకి వచ్చిన తర్వాత ఈ పేషెంట్లు మన దగ్గరకు వచ్చే వరకు స్టేజ్ 3 స్టేజ్ 4లోనే ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత మనం ఆ స్టేజ్లో వి కాంట్ డూ దోస్ స్మాల్ సర్జరీ చేసినా కానీ ఇంకో 2-3 yearsలో మళ్ళీ మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సో జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకోవడము అనేది చేసుకోవాల్సి వస్తుంది. అలానే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్న ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాల చిప్ప అరుగుదలలో స్టేజ్ 1, 2లో ఉంటే కొన్ని మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ అండ్ కొన్ని ఇంజెక్షన్స్, ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ ఇవి ఇచ్చుకుంటే దే పుల్ ఆన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ provided patient come in a right time. ఓకే, ఎర్లీ స్టేజ్ లో వస్తే. విశాఖపట్నం నుంచి మరో కాలర్ హర్ష గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. కిషోర్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నాకు రీసెంట్ గానే 1 month క్రితం ఏసీఎల్ సర్జరీ అయింది సార్. ఓకే సార్ అది నాకు నా ఏజ్ 24 సార్. నేను మళ్ళీ డిఫెన్స్ కే ప్రిపేర్ అవుతున్నాను సార్. అది నాకు మళ్ళీ యూజువల్ గా ప్రాబ్లం ఏమైనా అవుతుంది సార్? అంటే రన్నింగ్ చేసినప్పుడు ఏదైనా హెవీగా అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి సార్, అందుకని. రైట్. సో ఏసీఎల్ అనేది ఒక లిగమెంట్ జాయింట్ లో, మన నీ జాయింట్ లో ఒక లిగమెంట్ ఉంటుంది. మెయిన్ రోప్ లాంటి 2 లిగమెంట్స్ ఉంటాయి, దాంట్లో ఒక లిగమెంట్ అది. సో ఈ ఏసీఎల్ తెగినప్పుడు వేరే దగ్గర నుంచి ఒక టెండన్ తీసుకుని అక్కడ మనము ఆ లిగమెంట్ ప్లేస్ లో పెడతాం. దాన్ని హ్యామ్స్ట్రింగ్ టెండన్ తీసుకొని అక్కడ పెడతాం. సో దీన్ని ఈ టెండన్ అనేది ఆ నార్మల్ ఏసీఎల్ ప్లేస్ లో పెట్టిన తర్వాత అది టేకప్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో ద స్పోర్టింగ్ యాక్టివిటీ మీరు చెయ్యాలంటే కంప్లీట్ గా లోపల టేకప్ అయిపోయి ఆ స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాతే దానిపైన లోడ్ ఇవ్వాల్సి వస్తుంది. నార్మల్ వాకింగ్ ఐ మీన్ దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మీరు చెప్తున్నట్టు స్పోర్టింగ్ యాక్టివిటీ లేకపోతే ఏదైనా దేనికైనా ప్రిపేర్ అవ్వాలి, స్పోర్ట్స్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రం యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 6 to 9 months బిఫోర్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. గుంటూరు నుంచి మరో కాలర్ కోటి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. కాల్ కట్ అయింది. పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా డయాగ్నోస్ చేస్తారు ఈ సమస్యలన్నింటికి?
సో బేసిక్గా ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఇస్ ఎక్స్రే అమ్మా. మంచి డిజిటల్ ఎక్స్రే ఏపీఎన్ అంటే ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి తీసుకుంటే చాలా వరకు విషయాలు దాంట్లో తెలుస్తుంటాయి. ఏది మన బోన్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ జాయింట్ క్వాలిటీ గురించి. అండ్ మోకాల చిప్ మనం ఎక్స్రే చేసినప్పుడు వెయిట్ బేరింగ్ ఎక్స్రే అంటే నుంచొని ఎక్స్రే తీయాలి. పడుకొని ఎక్స్రే తీస్తే మనకి ఆ జాయింట్ స్పేస్ ఎలా ఉంది, ఎంత కార్టిలేజ్ ఉందో మనకు తెలియదు. సో బేసిక్గా వెయిట్ బేరింగ్ ఎక్స్రే తీసుకోవాలి. దాని తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. అంటే సింపుల్ నేను ఇందాక చెప్పినట్టుగా సిబిపి, ఈఎస్ఆర్ అనేది ఎలివేట్ అయి ఉంటే కొన్ని ఇన్ఫెక్షన్స్లో వాతాలలో మనకి ఈఎస్ఆర్ ఎలివేట్ అయి ఉంటుంది. ఇది పెద్ద ఖర్చు కూడా కాదు, సింపుల్ ఇన్వెస్టిగేషన్. అట్లనే హెచ్బి తక్కువ ఉండటం లేకపోతే కౌంట్స్ తక్కువ వేరియేషన్ ఉండడం సిబిపిలో మనకు తెలుస్తుంటాయి. అలానే ఇందాక నేను చెప్పినట్టుగా కామనెస్ట్ రీజన్ ఫర్ ఆస్టియోపోరోసిస్ ఇస్ వైటమిన్ డి డెఫిషియన్సీ. దానికి వైటమిన్ డి చెక్ చేసుకోవడం, అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్ కొరకు క్రియాటినిన్ చేయడం, ఇలాంటి బేసిక్ సింపుల్ బ్లడ్ టెస్టులు చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ప్రాబ్లమ్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి సతీష్ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే సార్. సతీష్ గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా అబ్బాయి 16 years old సార్. ఇప్పుడు బోన్స్ అప్పుడప్పుడు స్వెల్లింగ్ వస్తుంటాయి, నీస్ దగ్గర ఎక్కడ పెడితే అక్కడ స్వెల్లింగ్ వస్తుంటది, కొద్దిగా పెయిన్ ఫీల్ అవుతుంటాడు. ఇది 4 years బట్టి వస్తుంది సార్. అది మేము ఉదయం హోమ్ నుంచి తీసుకెళ్ళాము, ఏవో దగ్గర టెస్ట్ గట్టి చేయించారు, అది ఏం లేదని సార్. కానీ ఎందుకు బాబు సఫర్ అవుతున్నాడో స్టిల్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సార్. Satish, please get your kid to me. I'll have a look at him. There are various reasons అండి. ఒకటేమో మీరు జాయింట్లలో స్వెల్లింగ్స్ రికరెంట్ గా స్వెల్లింగ్స్ రావడానికి కారణం అనేది కొన్నిసార్లు ఆ ఏజ్ గ్రూప్ లో కొన్ని కీళ్ళ వాతాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి వల్ల కూడా ఇట్లా జాయింట్ లో స్వెల్లింగ్స్ వచ్చి మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత స్టాప్ అవడము, వేరే జాయింట్ లో మళ్ళీ రావడం అట్లాంటి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కొన్నిసార్లు ఈ కొంతమందికి జాయింట్ లో బ్లీడింగ్ స్పాంటేనియస్ గా దానంతకు అదే అవకాశం ఉంటుంది. బట్ వెరీ రేర్ హిమోఫిలియా అంటాం. అలాంటిది ఏమన్నా ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా బ్లడ్ లో కొన్ని ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. సో కైండ్లీ గెట్ హిమ్. సో విల్ ఎవాల్యుయేట్ హిమ్ అండ్ లెట్ us see when we can get him to a diagnosis. ఓకే, అనంతపురం నుంచి ప్రమీల గారి లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్. ప్రమీల గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి. కాలులో ఫస్ట్ నుంచి నొప్పిందండి. మొన్న ఇంజెక్షన్ వేస్తారు. ఇంజెక్షన్ వేసిన తర్వాత కొంచెం శబ్దం వస్తుందండి. దానికి తోడు కాళ్ళు చేతులు తిమ్మిడి వస్తాయి అనమాట. అరిచేతులు పాదం అంతే. అమ్మ, మీరు ఒక్కసారి వస్తే గానీ చూసి చెప్పడానికి వస్తుందమ్మా. అంటే ఎందుకంటే కొంచెం వేగ్గా ఉన్నాయి సిమ్టమ్స్. ఒకసారి వస్తే నేను చూసి చెప్తానమ్మా. ఓకే, ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సర్జరీస్ ప్రిఫర్ చేశారనుకోండి మీరు, అప్పుడు అవి తట్టుకోవడానికి వాళ్ళ బాడీ ఇదిగా ఉంటుందా అండి? సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ మా. నా సపోజ్ ఏదైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, సో ఈ ఏజ్ గ్రూప్లో ఎస్ సర్జరీ చేయడం కొంచెం టెక్నికలీ డిఫికల్ట్. అండ్ అంటే ఏదైతే మనం లోపల రాడ్లు ప్లేట్లు యంగ్ ఏజ్ గ్రూప్లో పెట్టేదానికంటే కొంచెం డిఫరెంట్గా పెట్టాల్సి వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, సర్జరీ తీసుకున్నప్పుడు కూడా కొంచెం రిస్క్ ఉంటుంది బికాస్ ఆఫ్ కోమార్బిడిటీస్. అంటే ఏజ్ రిలేటెడ్ ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటాయి. దాని తర్వాత హార్ట్ మే నాట్ బి ఫంక్షనింగ్ యాజ్ నార్మల్ యాజ్ యంగ్ ఏజ్ గ్రూప్. అలానే లంగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటాయి. తర్వాత బీపీ, షుగర్, థైరాయిడ్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది. బట్ కీ ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ని మనం ఎంత తొందరగా నడిపిస్తే వాళ్ళ జనరల్ వెల్బీయింగ్ అంత బాగుంటుంది, వాళ్ళ రికవరీ అంత బాగుంటుంది. ఇఫ్ యూ సీ ఇప్పుడు నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అంటే హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అనేది ఓల్డ్ ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా అవుతుంది. ఓకే, అబౌవ్ 60 చాలా కామన్గా అవుతుంది. సో ఫస్ట్ థింగ్ వీళ్ళని ఈ హిప్ జాయింట్ ఫ్రాక్చర్స్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆస్టియోపోరోసిస్ని ట్యాకిల్ చేసుకోవాలి. ఆస్టియోపోరోసిస్ లేదా ఆస్టియోపీనియా అంటే ఆస్టియోపోరోసిస్ కంటే తక్కువగా ఉంటే ఆస్టియోపీనియా అంటాం. నార్మల్ ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్, దీస్ ఆర్ ద గ్రేడింగ్ ఆఫ్ అంటే బోన్ లో కాల్షియం తక్కువ ఉంటే ఈ గ్రేడింగ్ లో అవుతుంది. సో ఆస్టియోపోరోసిస్ పేషెంట్ని మనం ట్రీట్ చేసుకుంటే మనం ఇలాంటి ఫ్రాక్చర్స్ అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో లేటెస్ట్ వచ్చిన డ్రగ్స్ ఉన్నాయి, టెరిప్రెటైడ్ ఉంది, లేకపోతే డెనిస్మాబ్ ఉంది, లేకపోతే బిస్ఫాస్ఫోనేట్స్. ఇవి ఈ రకమైన ఇంజెక్షన్స్ లేదా టాబ్లెట్ ఫార్మ్స్ యూజ్ చేసుకుంటే ఇవి మనం అవాయిడ్ చేయవచ్చు. నెంబర్ 1. ఏదైనా ఫ్రాక్చర్ అయ్యిందనుకోండి,
సో మనం ఫ్రాక్చర్స్ని మనం ట్యాకిల్ చేసుకొని ఆ పేషెంట్స్ని వాళ్ళంతకు వాళ్ళ ఎంత తొందరగా నడిపిస్తే వాళ్ళ జనరల్ కండిషన్ అంటే ఇంక్లూడింగ్ హార్ట్, లంగ్ అంత తొందరగా రికవర్ అవుతాయి. రికవర్ అయినప్పుడు వాళ్ళు రిస్క్ ఉండదు. సో ఇది డాక్యుమెంట్ లిటరేచర్ ప్రకారం మనం నాన్ ఆపరేటివ్ అంటే సర్జరీ లేకుండా మనం ఏదైనా ఫ్రాక్చర్ని నెక్ ఆఫ్ ఫీమర్ని అట్లా బెడ్ పైన పడుకోబెట్టి ట్రీట్ చేస్తే వాళ్ళ మొటాలిటీ అండ్ మార్బిడిటీ అంటే డెత్ రేట్ కానీ లేకపోతే కాంప్లికేషన్స్ కానీ ఆర్ ఫార్ హైయర్ దెన్ వెన్ వీ ఆపరేట్ అండ్ గెట్ దెమ్ అప్. సో రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో చూసుకొని మనం ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి. యాక్సిడెంట్ అయింది సార్. ఓకే, కాళ్ళు 3 ఇంచులు చిన్నగా సార్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఆపరేషన్ చేస్తే పెద్దగా సేమ్ అవుతుందని చెప్పారు. అవుతుందా సార్? 3 ఇంచులు పెరుగుతుందా? నో అండి, అంటే మీ ఏమి ఫ్రాక్చర్ అయింది, ఎక్కడ అయింది, దాని ముందల ఎక్స్రేస్ ఏంటి, ఇప్పుడు ఎక్స్రేస్ అన్ని ఇవన్నీ చూసిన తర్వాత కానీ ఏం ఆపరేషన్ మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఏం ఆపరేషన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు దాన్ని బట్టి కానీ దీనికి ఆన్సర్ ఇవ్వడానికి అవుతుందండి. సో ఒక్కటండి, ఈ ఓన్లీ పొట్టికున్న దాని కొరకే ఆపరేషన్ చేస్తున్నారా అంటే కాలు చిన్నగా ఉన్న దానికే ఆపరేషన్ చేస్తున్నారా, లేకపోతే అతకలేదు కాబట్టి ఫ్రాక్చర్ అతకలేదు కాబట్టి ఆపరేషన్ చేస్తున్నారా అనేవన్నీ చూసుకుంటేనే కానీ నేను మీకు ఆన్సర్ చేయడానికి వస్తుందండి. ఓకే, ఒకవేళ 2 కాళ్ళకి చేయాల్సి వచ్చింది అనుకోండి, ఒకటేసారి ఆపరేషన్ అలా చేస్తారా? అండ్ ట్రీట్మెంట్ లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ గురించి చెప్పండి. సో బయలాటరల్ మోకాళ్ళ చిప్పల మార్పిడి 2 ఒకేసారి అనేది ఇట్స్ హ్యూజ్ కాంట్రవర్సీ నౌ. అండ్ జనరల్ గా అయితే ఇది ఈ ఎనస్థీసియా రిస్క్ మనం చూసుకోవాలండి. ఒకేసారి 2 చేయాల్సిన జనరల్ గా అబౌవ్ 60 years నేను చెయ్యనండి. అబౌవ్ 2 ఒకటేసారి ఒకసారి చేసి స్టాగర్డ్ గా ఇంకోటి చేసుకుంటాం. వెదర్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ then we can plan the second one. But yes, if the patient is younger, below 60 and no comorbidities ante BP, sugar, heart, lung issues emi levu ante, then we can discuss this particular case with anesthesia వాళ్ళతో డిస్కస్ చేసి జనరల్ ఫిజిషియన్ తో వాళ్ళతో డిస్కస్ చేసి ఫిట్ అంటే దెన్ వీ కెన్ ఆపరేట్ బోత్ ఎట్ ఎ టైమ్ అలాంగ్ విత్ అంటే పేషెంట్ తో కూడా మాట్లాడిన తర్వాతే. సో బట్ అబౌవ్ 60 బై డిఫాల్ట్ వీ డోంట్ ఆపరేట్. అంటే నేను పర్సనల్ నా ప్రాక్టీస్ లో మాత్రం 2 ఒకటేసారి చేయనండి. ఓకే, ఒకవేళ చేయించుకున్నాక ట్రీట్మెంట్ ఒక కాలికే కానీ చేయించుకున్నాక ఎలాంటి ఫాలో అప్ లో ఉండాలి? సో బేసిక్ గా మోకాళ్ళ చిప్పల మార్పిడి అనేది ఈ మధ్య చాలా సింపుల్ అయిపోయిందండి. మార్నింగ్ ఆపరేట్ చేస్తే ఈవినింగ్ నడిపిస్తాము, లేదంటే ఈవినింగ్ ఆపరేట్ చేస్తే అంటే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఆపరేట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నడిపిస్తాం. సో హాస్పిటల్లో ఉన్న 3-4 days లోనే మెట్లు కూడా ఎక్కిచ్చి దిగిపించి దాని తర్వాత పంపిస్తాం. సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ కంప్లీట్ గా నార్మల్ మూవ్మెంట్ రావాలంటే పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. బట్ జనరల్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 3 weeks నార్మల్ మూవ్మెంట్ మొత్తం రావాలంటే. 3 weeks తర్వాత దే కెన్ డూ ఎవ్రీథింగ్ ఎల్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవి కింద కూర్చోవడం పద్మాసనం వేసుకుని కూర్చోవడం సర్జరీ అయిన తర్వాత కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇంప్లాంట్ లైఫ్ అనేది మనం చేసే జాయింట్స్ లో 15 to 20 years వస్తుందండి. సో మనము ఆ 15 to 20 years ఎండ్యూర్ చేయాలంటే దానికి హై స్ట్రెసెస్ ఇవ్వకూడదు. అంటే కింద కూర్చోవడం పద్మాసనం వేసుకుని కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం అలాంటిది అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.